సో వాడి పెళ్లి టైంకి మీరు కొద్దిగా అప్పుడు కూడా ప్రాబ్లం ఉంటే సార్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి, హెల్ప్ చేస్తారు. అంతే కదా సార్? కరెక్ట్. సో ఇంకా నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఇంత డీటెయిల్డ్గా నాకు తెలిసి ఎవ్వరు అడగరు. ఎందుకు తెలుసా, ఈ అన్ని చాలా మంది అడగాలనుకున్నా ఆ రోజు హడావిడిలో మనకి సేల్ చేసే అతడు చెప్పకపోవచ్చు లేదా చేయొచ్చు, మిస్ అవ్వచ్చు. బట్ ఈ వీడియో ఒక్కటి చూస్తే నేను ఇంకా షార్ట్స్ కూడా చేసి పెడతాను. సార్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు సార్ మాకు? నెక్స్ట్ నేను ఇక్కడ ఓపెనబుల్ విండో చూపిస్తున్నాను. ఓకే, దిస్ ఈస్ విత్ కలర్ విండో. ఓకే, రైట్. ఇట్ ఈస్ కాల్డ్ లామినేటెడ్ ప్రొఫైల్. ఓకే, ది వుడ్ ఫినిష్ ప్రొఫైల్ అనమాట. వెన్ దిస్ ఇస్ సింపుల్, వేర్ ఎవర్ కిచెన్ ఈస్ దేర్ ఆర్ బిగ్ బాల్కనీ ఈస్ దేర్, యూ కెన్ అప్లై సచ్ టైప్ ఆఫ్ ఓపెనబుల్ విండో. దిస్ కెన్ బి డన్ outside opening as well as inside opening also. both ways we can do. ఓకే, ఇది సూపర్, ఇది బాగుంది సార్. ఇంకొక డౌట్ నాకు, ఇప్పుడు ఈ హ్యాండిల్ ఉంది కదా, సేమ్ ఆ హ్యాండిల్ కి ఇచ్చినట్టే దీనికి కూడా వారంటీ ఉంటుంది? సేమ్ అంతే కదా? సేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి అప్లికేబుల్ వారంటీ, ఇది అప్లికేబుల్. హింజెస్ ఇవన్నీ కూడా మీకు వారంటీలో కావాలి. సార్ చాలా మంది కంప్లైంట్ ఏంటంటే హింజెస్ లూజ్ అయిపోతాయి, అవును, వెయిట్ పడవో లేకపోతే ఏదన్నా సరే, లేదా మనం బ్రిక్ వర్క్ చేస్తుంటాం, ఇది మ్యాచ్ అవుతుంది. సో దాన్ని ఎలా మ్యాచ్ చేస్తారు సార్? యాక్చువల్గా హింజెస్ లూజ్ అయిపోవడం కారణం ఏంటంటే వర్క్మెన్షిప్ ప్రాపర్గా లేనప్పుడు, ఒక విండో తయారు చేసినప్పుడు ప్రాపర్ హార్డ్వేర్ ప్రాపర్ కాంపోనెంట్ యూజ్ చేయకపోతే అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ వేరేస్ మా ప్రకారంలో ఏంటంటే ఏ కాంపోనెంట్ అయినా సరే నేను చెప్పినట్టుగా జిఐ త్రూ అవుట్ రన్ చేస్తాము, అండ్ హార్డ్వేర్ కూడా క్వాలిటీ హార్డ్వేర్, మంచి హార్డ్వేర్ యూజ్ చేస్తాం, అండ్ దానికి లైఫ్ ఎక్కువ ఉన్న హార్డ్వేర్ యూజ్. ఓకే, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్కి వద్దాము, మాట్లాడుకుంటే సార్ దీని గురించి చెప్తారా? యా, దిస్ ఈస్ ఏ డబల్ డోర్. ఓకే, డబల్ ఓపెనబుల్ డోర్. లాక్ అయింది, రైట్. ఇక్కడ మనం సింగిల్ చూసాం కదా, సింగిల్ ఓపెనబుల్, రైట్. దిస్ ఇస్ కాల్డ్ డబల్ ఓపెనబుల్. ఓకే, దీన్ని యూపీఎస్సీ కేస్మెంట్ డబల్ డోర్ సిస్టమ్ అంటారండి దీన్ని. అంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎప్పుడైతే స్పేస్ ఎక్కువ ఉంటుందో బాల్కనీ కానీ ఎక్కడైనా సరే అక్కడ డబల్ డోర్ పెట్టుకోవడానికి మీకు బాగుంటుంది. లైక్ ఇలాగ సినరిక్ ప్లేస్ ఏదైనా ఉన్నప్పుడు మీకు వ్యూ అనేది బాగుంటుంది. దీని ఇన్సైడ్ ఓపెనింగ్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ఓపెనింగ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసే మెటీరియల్ అంతా కూడా కేస్మెంట్ సిరీస్ అంటారు, చాలా హెవీ మెటీరియల్ యూస్ చేస్తాం దీంట్లో. దీనికి కూడా మిగతా స్లైడింగ్ డోర్స్కి, విండోస్కి ఏదైతే వారంటీ స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా దీనికి కూడా అప్లికేబుల్ అవుతాయి. సార్ మామూలుగా యూజువల్గా లాకింగ్ సిస్టమ్ ఉంది కదా, హౌ సేఫ్ ఇట్ ఈస్ సార్? సార్ ఇట్ ఈస్ సేఫ్. దీనికి కీ సిస్టమ్ ఇచ్చాము, మీరు లాక్ చేసుకుని వెళ్ళచ్చు, ఆర్ దీనికి లైక్ మీకు విత్ పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. రైట్, ఎనీథింగ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ సిస్టమ్ ఇస్ ఆల్సో అవైలబుల్. బట్ ఓన్లీ ద థింగ్ ఇస్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సార్ ఒక్క క్వశ్చన్ అడుగుతాను, ఇది మాత్రం మీరు కెమెరా చూసి మాట్లాడాలి. సో యూజువల్గా మనం ఓల్డ్ స్టైల్, మీ ఫాదర్ కానీ మా ఫాదర్స్ కానీ మనం వుడ్ వైపే వెళ్ళాము. అవునండి, అవును కదా సార్? దానికి యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ కి తేడా ఏంటి సార్? అంటే వుడ్ చేయించుకున్నప్పుడు ఏంటంటే పాత కాలంలో వుడ్ ఎక్కువ వాడేవాళ్ళు, అదేంటంటే ఎక్కువ చెదలు పడుతుంది. సీజన్ మారినప్పుడు వుడ్ అనేది బెండ్ అవుతుంది, ఒకసారి డోర్ టైట్ అవుతుంది, ఒక్కోసారి డోర్ లూజ్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేసి యూపీఎస్ అనేది 25 ఇయర్స్ బ్యాక్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి స్లోగా ఇది డెవలప్ అయ్యి ప్రతి ఇంట్లోనే ఇప్పుడు యూపీఎస్సీ డోర్ అండ్ విండో వచ్చేలాగా అయింది. సో మన వుడ్ వాడకం తగ్గింది, దానివల్ల ఎన్విరాన్మెంట్ కూడా సేవ్ అవుతుంది. మన వుడ్ ఫారెస్ట్ నరికేస్తే వుడ్ వస్తుంది, ఇప్పుడు మన ఫారెస్ట్ జోలికి వెళ్ళట్లేదు. సో మెనీ ట్రీస్ కెన్ బి అవైలబుల్ ఇన్ ఇండియా. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడంటే మీరు ఫిట్ చేసింది మీ మనుషులు కాబట్టి బాగుంది, మరి ఇప్పుడు మాకు డెలివరీ చేసినప్పుడు సర్వీస్ ఏమేమి ఇస్తారు సార్? మీరు మీ నుంచి వచ్చే సర్వీసెస్ చెప్పండి, అలాగే ఇక్కడ ఈ నెక్స్ట్ డోర్కి వస్తూ మాట్లాడుకొని చెప్తాం. సో మీ నుంచి వచ్చే సర్వీస్ ఏంటి సార్? మేము కొనుక్కున్నాను, విండోనో డోరో తీసుకున్నాను, మినిమం ఆర్డర్ ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది? మినిమం ఆర్డర్ ఏముంటుందండి, మీకు 1 విండో కావాలన్నా కూడా మేము తయారు చేసి మీకు డెలివరీ ఇచ్చి ఇన్స్టాలేషన్ చేస్తాము. 5000 విండోస్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మేము చేసి మీకు డెలివరీ ఇస్తాం. అండ్ ఫిట్టింగ్ అండ్ ఇవి ఎలా ఉంటాయి? ఫిట్టింగ్ అంతా కూడా మా ఫ్యాక్టరీ పర్సన్స్ వచ్చి ఫిట్ చేస్తారండి, చాలా కేర్ఫుల్గా వాళ్ళు ఫిట్ చేసి దానికి కావాల్సిన ఏవైతే కావాలో అన్నీ చేసి హ్యాండిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఫిట్ చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత అక్కడ ఒక మేము లెటర్ మీద సైన్ తీసుకుని దెన్ దే విల్ కమ్ అవుట్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు సార్ మాకు?